రికార్డింగ్ నెంబర్ 145 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. నారాయణుని ముఖమునందు చిరునవ్వు చిందుచుండుట భావింపవలెను. అది అతని ప్రసాద గుణమునకు చిహ్నమని ధ్యానింపవలెను. ఈ ధ్యానమున తన మనస్సు ప్రసన్నమగును. సంసార బాధలలో కలుగు శోకమున కన్నీరుగార్చుచున్న భూజనులు తనకు శిరస్సులు వంచి మ్రొక్కుచున్నారు. వారిని చూచి నారాయణుడు మిక్కిలి ఉదారమైన పరిహాసము చేయుచున్నాడు. దానితో వారి అశ్రువులు మాయమగుచున్నవి అని ధ్యానింపవలెను. దిగులు పడి ఉన్న వారిని సున్నితమైన పరిహాసముతో ఓదార్చుట నిపుణమైన పద్ధతి. ఈ మాత్రపు సంసారపు బాధకే కన్నీరు కార్చవలెనా? అది అంతయు నీవు కల్పించుకున్నదే గదా. అయినను అది అసత్యమని తెలియనట్లు నీ స్వప్నము నుండి నేను మేల్కొలుపుచున్నాను గదా మొదలగు భావములు పరిహాస శబ్దశక్తి మూలక వ్యంజనములు. అయినను బాధలో ఉన్న వారిని పరిహసించినచో అవమాన దుఃఖము కూడా కలుగవచ్చును. పరిహాసము చేయువాడు అల్పుడైనచో అట్లు జరుగును. అట్లు కాక ఉదారుడైనచో వాని ఔదార్యము పరిహాసముతో పాటు ప్రసరించి కన్నీటిని తొలగించునని ఉదార శబ్ద ప్రయోగము వలన సిద్ధించు శబ్ద మూలక వ్యంజనము. నారాయణుని కనుబొమలు కదులుచుండగా గమనించుచున్న మునులకును మన్మధునకును కూడా మనస్సు పనిచేయదు. మాయ క్రమ్మును సంసార జీవులకు క్రమ్ము మాయ మన్మధుని ద్వారముననే స్వామి ప్రసరింపచేయును. అనగా మనస్సునందలి కోరికల రూపముగా మాయ క్రమ్మును. మునులకు కోరికలుండవు కనుక నారాయణుని కనుబొమల కదలికల నుండి మాయ ప్రసరించును. అనగా భగవదాజ్ఞలను అనుసరించి జీవించు యత్నమున అప్పుడప్పుడు తమ కర్తవ్యము నెరుగుట కష్టమగును. సంకల్పములు మనస్సు నుండి వచ్చుచున్నవో నారాయణుని నుండి వచ్చుచున్నవో తెలిసి కొనుట కడు సూక్ష్మము. ఋషులు కూడా కర్తవ్య కర్మ ఎడల మోహము చెందుచున్నారని గీతలో కృష్ణుడు చెప్పెను. మునులిట్లు మోహపడగా మన్మధుడు ఇంకొక విధముగా మోహపడుచున్నాడు. సంసారమును తరించి నారాయణుని సన్నిధి చేరిన ఈ మునుల ఎడల తన కర్తవ్యమేమో తనకు బోధపడకుండును. దీని అర్థమేమనగా మునులయందు మనస్సుకు గల ప్రయోజనమెట్టిదో తెలియుట కష్టము. నారాయణుని మందహాసము మునుల మనస్సునకు ఆనందము కలిగించును. కనుబొమల కదలిక కర్తవ్యము తెలుపుటకును మందహాసము తృప్తినిచ్చుటకును చిహ్నములు. మందహాసము చేయుచుండగా ఎర్రని పెదవుల కాంతి మల్లె మొగ్గల వంటి పలు వరుసపై ప్రకాశించుచున్నది. ఈ విధముగా ఒక్కొక్క కళను వేరువేరుగా మనస్సును కూర్చుకొని ధ్యానము చేయుచుండుమని దేవహూతితో కపిలుడు చెప్పి కొంత మౌనము ప్రసాదించి మరల ఇట్లనెను. ఈ విధమైన సాధన చేయుచుండగా సాధకుడు కొంతకాలమునకు భగవంతుని నుండి తిరిగి తనకు లభించిన భావసంపద కలవాడగును. ధ్యానమునకు ముందు దేవునిపై తాను కల్పించుకొన్న భావములుండును. ధ్యాన సమయమున అవి దేవుని యందు ఉండును. అభ్యాసము వంటబట్టిన వెనుక తన భావములు భగవంతుని నుండి తనకు ప్రసాదింపబడి మనస్సునకు తట్టుచుండును. సాధనకు ముందు సంసారికి లోకములోని సౌందర్యాది సంపదలను గూర్చిన తన అభిప్రాయములు ఉండును. సాధన పూర్ణమైన వెనుక భగవంతుడు తనకిచ్చిన అభిప్రాయములతో లోకమును చూచును. ఈ స్థితి అఖండానుభవము కలిగించును. ఆనందానుభవమున దేహము పులకించుచుండును. ఆనంద బాష్పములు కలుగుచుండును. సంతోష సముద్రమున మునిగి తేలును. భగవంతుని స్వరూపుడుగా మారును. భగవంతుని గుణములు సంక్రమించును. ఇదియే మోక్షము వలన కలుగు అనుభవము. అట్టి సాధకుడు మనస్సును దేవుని జ్యోతి యందు నిలిపి ధ్యాన నిమగ్నుడై ఉండును. మోక్షము కొరకు సాధన చేయు మహాత్ముని మనస్సున భగవంతుడు కాని భావమునకు తావులేదు. మరి ఒక విషయమన్నది ఉండదు. వైరాగ్యము పరిపూర్ణమగును. తన శరీరమును గూర్చిన భావములు కూడా దేవుని అంతర్యామిత్వముతో నిండును. అదియే అనన్య స్థితి. దీనిని నిర్వాణమని కూడా అందురు. చిన్న వెలుగు పెద్ద వెలుగును కలిసినప్పుడు దానితో సమానమైన వెలుగగును. అట్లే దేహము మొదలగు భావములను దేవుని యందు అంగీకరించును. ఇట్టి స్థితులను ఆరోహించుట యోగికి మోక్షము కోరి సాధనము చేయునప్పుడే ఉండును.
మోక్షము కోరక భగవంతుని యందు భక్తితో యోగ సాధన చేయువానికి సోపానారోహ క్రమముండదు. అన్ని సోపానములు ఒక్కటిగా సత్యమగును. ఇట్లు అన్య విషయములు స్థితి తొలగినట్లు చిట్ట చివరి సాధన చేయగా పురుషుడు ఆత్మజ్ఞానమునందు స్థిరపడును. చిత్తవృత్తులుండవు. పంచేంద్రియములు మనస్సు పనిచేయును గాని పరిసరములను అనుసరించి పనిచేయవు. మనస్సునకు సుఖదుఖములు ఉండవు. సుఖము దుఃఖము అనబడు అభిప్రాయములు మాత్రము అహంకార ధర్మములు అని తెలియబడుచు వేగిన విత్తనముల వలె మొలవక ఉండును. కుర్చీలో కూర్చుండి కోపించుచూ చనిపోయిన వాని శవము కూచుని కోపించుచున్నట్లే ఉండును. అందు కోపమునకు అవకాశము లేదు. అట్లే యోగియందు సుఖదుఖములును. అతనికి సాక్షాత్కరించున్నది అంతయు ఆత్మతత్వమే. అట్టివానిని జీవన్ముక్తుడు అందురు. అతడెట్లుండునో చెప్పెదను వినుము. తన శరీరము నిలుచుండును, కూర్చుండును, నడచుచుండును. తాను నిలుచుండడు, కూర్చుండడు, నడువడు. శరీర ధర్మములన్నీయు తన యందు జరిగిపోవుచునే ఉండును. తనకు తెలియదు. కారు నడుపుచు తన పక్కనున్న స్నేహితునితో భాగవతమును గూర్చి ఒకడు చర్చించుచుండును. అతడు చర్చించుచున్నాడు గాని కారు నడుపుటలేదు. అయినను వాని మనస్సు ఇంద్రియములు కారు భద్రముగా నడుపుచుండగా మలపులన్నీయూ తిరిగి ఇంటికి చేరుకొందురు. మద్యము త్రాగి ఒడలు తెలియని వానికి దేహముపై వస్త్రమున్నదో లేదో తెలియదు. అట్లే తన శరీరము దైవాధీనమని నశించునట్టిది అని తలచి ఆత్మనిష్ఠుడై దానిని లక్ష్యపెట్టడు. ఈ వాక్యములు వీనికి మూలమైన సంస్కృత భాగవత శ్లోకము పై చెప్పిన మిగిలిన శాస్త్రముతో పొత్తు లేకున్నవి కనుక ప్రక్షిప్తములు అని తెలియవలెను. దైవమునందు నిష్ట కుదిరినవాడు దేహమునకు ప్రత్యేకమైన అస్తిత్వం అంగీకరింపడు కనుక నిర్లక్ష్యము చేయవలసిన పని కూడా లేదు. ప్రకృతిచే చేయబడుచున్న పనులను ఉదాసీనుని వలె చూచుచుండి అపేక్షించుట గాని ద్వేషించుట గాని అతడు చేయకుండును అని భగవద్గీత చెప్పుచున్నది. సమాధి అనబడు స్థితి వలన ఆత్మతత్వము సాక్షాత్కరించును. అప్పుడు ఆత్మస్వరూపుడై విహరించుచుండును. పూర్వమాచరించిన కర్మల వాసనలు తనను అంటవు. వాని ఫలితములు కూడా తనపై పనిచేయవు. కానీ స్వప్నమందలి శరీరమునందు వలె పూర్వకర్మల ఫలములు అనుభవమునకు వచ్చి వ్యయమైపోవుచుండును. అంతవరకు భార్యాపుత్రులు మున్నగు వానితో కూడిన ప్రపంచమును అనుభవించి అటుపైన బంధములు తొలగి ప్రవర్తించును. ఈ అంశమునందు కూడా సందర్భశుద్ధి లేకుండుట వలన ప్రక్షిప్తము అని తెలియచున్నది. స్వప్నము నుండి మెలకువ వచ్చుట వంటిదే మోక్షము అని పూర్వము ప్రతిపాదింపబడినది. ఇచ్చట సమాధి స్థితి పొందినవాడు ఆత్మతత్వమును సాక్షాత్కరించుకునుననియు అంతకుముందు చేసిన కర్మల ఫలితములను స్వప్నమునందు వలె భార్యాపుత్రాది సంబంధముల రూపమున అనుభవించుననియు చెప్పబడినది. ఈ రెండును పరస్పర విరుద్ధములు. ఈ వచనములను బట్టి మోక్షము చెందిన వాని స్థితి వేరు, ఆత్మసాక్షాత్కారము చెందిన వాని స్థితి వేరు అని ప్రతిపాదింపబడుచున్నది. అది సరికాదు. వెలుగుతో కలిసిన చిన్న వెలుగు తాను కూడా పెద్ద వెలుగై వెలుగునని చెప్పబడిన మాట సత్యము. పరబ్రహ్మమైన ఆత్మను తెలిసినవాడు పరబ్రహ్మమే అగుచున్నాడు కనుక ప్రతిపాదింపబడిన విషయముననుసరించి ఇవి ప్రక్షిప్తములు అని తెలియచున్నవి. పోని గ్రంథకర్త అయిన వ్యాసుని అభిప్రాయమునందో ప్రవక్త అయిన కపిలాచార్యుని అభిప్రాయమునందో ఈ విప్రతిపత్తి ఉండవచ్చును గదా అనుకున్నచో మిగిలిన గ్రంథమునందెచ్చటను పరస్పర విరోధము లేని క్రాంత దర్శనము స్పష్టమగుచున్నప్పుడు విప్రతిపత్తికి సంభావ్యత లేదు. బిడ్డలు, భార్య, మిత్రులు, సోదరులు మున్నగు వారికన్నా మానవుడు తాను వేరుగా వ్యవహరించుచున్నాడు. నిప్పురవ్వలు మండుచున్న కొరవి పొగ అను వానికన్నా అగ్ని వేరని తెలియచున్నది. అట్లే దేహమునందలి భాగములన్నిటికన్నా జీవుడు వేరుగా వర్తించుచుండును. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణముల రూపమున మెలగుచున్న ఈ ప్రకృతి రూపము కూడా పరబ్రహ్మములోని భాగమే. అయినను దానికన్నా వేరై ఆత్మ ప్రకాశించుచున్నది. అది బ్రహ్మము అను పేరుతో ద్రష్టగా మెలగుచున్నది. దాని యందే ఈ సకల సృష్టియు కలదు.
ఈ సకల సృష్టి యందు బ్రహ్మమే కలదు. ప్రకృతి యందు, జీవులయందు, పరబ్రహ్మమునందు అంతర్యామిగా ఉన్నది పరబ్రహ్మమే అయినను మూడుగా మెలగుచున్నది. అందు రెండవ వాడగు జీవుడు ప్రకృతితో కూడి ఉన్నప్పుడు బద్ధుడనియు, పరబ్రహ్మముతో కూడి ఉన్నప్పుడు పరబ్రహ్మమనియు తెలియవలెను. నీటిపై మంచుగడ్డ తేలుచున్నప్పుడు రెండుగా ఉన్నను ఒకే ద్రవ్యం యొక్క రెండు స్థితులు అని తెలియచున్నది గదా. అట్లే ప్రకృతి, జీవుడు, పరబ్రహ్మము అని మూడుగా వర్తించుచున్నది అంతర్యామి పరబ్రహ్మమే. అంతర్యామియగు పరబ్రహ్మమే. ఈ మూడును వేరుగావనియు ఆత్మతత్వము కన్నా అన్యము మరి లేదనియు తెలిసి జీవులయందు ఆత్మను చూడవలెను. ఆధారములుగా ఏర్పడిన దేహములందు వెలుగుచున్న దివ్యజ్యోతి ఒకడే అయ్యును అనేక భావములతో తోచును. ఇట్లు ప్రకృతి గతుడైన ఆత్మయే దేవతలుగా, నరులుగా, జంతువులుగా, స్థావరాదులుగా ఆగుచు వివిధములైన ఉత్పత్తి కారణములను కల్పించుకొని గుణములు హెచ్చుతగ్గులచే భిన్న రూపులుగా మెలగుచున్నాడు. ప్రకృతి సత్ అసత్ అను రెండు విధములైన ఆత్మతత్వము కలది. జగత్తుగా దానికి అస్తిత్వము లేకుండుట వలన అసద్రూపము, బ్రహ్మముగా తనకు అస్తిత్వం ఉండుట వలన సద్రూపము. అంతరాత్మ ఎప్పుడునూ సద్రూపమే కనుక సాధకుడు అసద్రూపమైన సంసారమును అస్తిత్వము లేని దానినిగా తెలిసికొని శుభమును పొందును. కుండ, మట్టి అను రెండు విభాగములు కుండకు ఉన్నవి. అందు కుండ అను పేరు, ఆకారము మనము కల్పించుకొనినవి గాని మట్టికి లేవు. కనుక కుండ అసత్యము, అది మట్టిగా సత్యము. ఇట్లు తెలుసుకొని కుండను వాడుకొనుచున్నాము. కనుక కుండ పగిలినచో పెనుగులాట లేదు. మట్టి ఉన్నంత వరకు మరి ఒక కుండకు లభ్యత ఉన్నదని మనకు తెలియను. అట్లుగాక మనము కుండకే అస్తిత్వం అంగీకరించి ఉన్నచో మనము వాడుకొనుచున్న కుండ పగిలిన వెనుక మరి ఒక గతి ఉండేది కాదు. లోక వ్యవహారమున వినియోగించుటకు సత్యము గాని కుండను మనము అంగీకరించినట్లే ముక్తుడు కూడా దేహాదులను అంగీకరించును. మన రికార్డింగ్ నెంబర్ 145 అయిపోయింది.